హాయ్ అండి. మనకైతే యాక్సిస్ నుంచి నియో కార్డ్ అన్నది ఫ్రీ ఆఫర్‌లో అయింది. సో, మనకి ఇది వచ్చేటప్పటికి రీచార్జ్‌లకి, యుటిలిటీ బిల్స్‌కి ఆఫర్ బాగుంది కదా! అని చెప్పేసి సర్లే వాడదామని ట్రై చేస్తున్నాం. సో, ఇది మనకి అప్ టు రూ. 150 అని మంత్లీ వస్తదా? 250 ఏంటన్నది మనకైతే సరిగ్గా ఇవ్వలేదు. బ్రీఫ్‌గా గాని ఏమి ఇవ్వలేదు. సో, ఇది రీచార్జ్ ద్వారా మనకు తెలిసిపోద్ది మంత్లీ, మంత్లీ ఎంత ఇస్తాడన్నది. సో, మనకి ప్యాకేజ్ వచ్చేటప్పటికి 1 ఇయర్ ప్యాక్ ఏస్తది ఎప్పుడు కూడా మన జియోకి. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ప్లాట్‌ఫార్మ్ ఫీ రూ. 3 ఇయన్నీ కూడా బానే ఉన్నాయి. తర్వాత మన కూపన్ కోడ్ కోసం కూడా అప్లై చేస్తాం ఇన్‌స్టెంట్‌గా డిస్కౌంట్. అలా అప్లై అయిపోయింది. మన కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాం. టక ఇక్కడ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వచ్చాడు రూ. 150 ఇచ్చాడు. అప్ టు కింద. సో, అప్ టుగా రూ. 150 అయితే మనకి క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగింది. అయితే చాలా బావుందనిపించింది నాకు. తర్వాత వచ్చేటప్పటికి షాకిచ్చాడు. అక్కడ ఓకే చేసుకున్నాక కార్డ్ చార్జెస్ అని చెప్పి రూ. 61 వీళ్ళు ఎక్స్‌ట్రాగా ఇచ్చాడు. నాకైతే కొంచెం డిసప్పాయింట్ సర్లే ఇంకేమైనా చేసేది తప్పదు కదా! అని చెప్పేసేసి కంటిన్యూ చేసుకొని రూ. 3530 ఉన్నది నేను కంటిన్యూ చేసుకున్నాను. సో, మనకు కార్డ్ ఆఫర్‌లు ఇయన్నీ కలిపితే మనకు ఓన్లీ రూ. 67 మాత్రమే అయ్యింది. అంటే ఈ లెక్కన చిన్న చిన్న పేమెంట్‌లు ఏం చేసినా సరే ఇంకా కార్డ్ ఆఫరు, ప్లాట్‌ఫార్మ్ ఫీ ఇయన్నీ చేసుకుంటే మనకైతే పెద్దేం మిగలదని అర్థమైంది. పెద్దేమి బెనిఫిట్ కాదని. సో, మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే పెద్ద ఏం అనిపియలేదు. మీకనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.